వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈరోజు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి మందపాటి గిన్నె వేసేసి గిన్నె వేడెక్కనివ్వాలి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని గిన్నె వేడెక్కాక దాంట్లో యాజ్ యూజువల్ ఫస్ట్ మనం ఆయిల్ వేస్తాంగా. టూ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ వేసి వేడవనివ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఆనియన్, ఇంకా చిల్లీస్, పచ్చిమిరపకాయలు. దీంట్లో మనం ఎర్రకారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు వేసి వేగిస్తాం. ఇంతకీ ఏం కర్రీ అని ఆలోచిస్తున్నారు కదా. ఇది నేతి బీరకాయల సీజన్ అండి. సో ఈరోజు నేను నేతి బీరకాయ కొంచెం పెసరపప్పు చల్లి వండుకున్నాను. ఈ నేతి బీరకాయలు మా గార్డెన్లో వచ్చాయండి. సాధారణంగా మనకి మార్కెట్లో దొరకవు అనుకుంటా, ఎక్కడ నేను చూడలేదు మార్కెట్లో. అయితే ఇళ్ళల్లో మనం ఆ సీడ్ పెట్టుకుంటే తీగకి కాయలు ఈ సీజన్లో చాలా విపరీతంగా వస్తుంటాయి. ఈ నేతి బీరలతో మనము బజ్జీలు, నేతి బీర చట్నీ చాలా బాగుంటుంది. ఇది నేతి బీర అండి. ఇలా కర్రీస్ మనం బీరకాయతో వండే రెసిపీస్ అన్నీ వండుకోవచ్చు. ఇది కొంచెం బీరకాయ టేస్టీ ఉంటుంది, మన రిచ్ టేస్టీ ఉంటుంది. కాకపోతే దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా వండుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దీంట్లోనే చాలా వాటర్ వస్తుంటాయి. అందుకని ఆయిల్ కూడా తక్కువ వేసాను. ఇవి వేగేలోపు నేను బీరకాయ కట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసేసుకొని చక్కగా వేగనిచ్చుకోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. పసుపు వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు బీరకాయలు వేసే టైం వచ్చేసింది. బీరకాయ ముక్కలు వేసేస్తాను. ఇదే సీజన్లో మెంతి కూర కూడా మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. మనం గార్డెన్లో పెట్టుకున్నాం, మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేసేసి ఆ తర్వాత బీరకాయ. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసేసుకొని చక్కగా వేగనిచ్చుకోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. పసుపు వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు బీరకాయలు వేసే టైం వచ్చేసింది. బీరకాయ ముక్కలు వేసేస్తాను. ఇదే సీజన్లో మెంతి కూర కూడా మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. మనం గార్డెన్లో పెట్టుకున్నాం, మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేసేసి ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేస్తాను. దీంతో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కర్రీకి. మెంతికూర సీజన్లో వీలైనంత మెంతికూరని మనం కన్జ్యూమ్ చేస్తే
మన ఆరోగ్యానికి చాలా మంచిది. మా పెట్ అలెక్సా తెలుసు కదండి, దానికి కూడా బీరకాయ అంటే చాలా ఇష్టము. జస్ట్ ఆయిల్ వేసి బీరకాయలని ఆయిల్లో ఫ్రై చేసేసి కొంచెం కుక్ అవ్వగానే దాన్ని అన్నంతో కలిపి పెట్టేస్తే చక్కగా తినేస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ మెంతి కూర ఫ్లేవర్ దాంట్లోకి వచ్చేసింది, స్మెల్ కూడా బాగా వచ్చేసింది. ఈ మెంతి కూరని నూనెలో బాగా వేయించుకోవాలి, ఎందుకంటే అది నూనెలో వేయకపోతే కర్రీకి ఒక చేదు గుణం వచ్చేస్తుంది. అదే ఫ్రై చేస్తే మంచి ఆయిల్లో మంచి ఫ్రై వేగనిస్తే అది మంచి ఫ్లేవర్ని కర్రీకి ఇస్తుంది. సో మెంతి కూరని వేయించేప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి, తక్కువ వేయించొద్దు, మరీ ఎక్కువగా వేయించుకోండి. ఇప్పుడు బీరకాయలు వేసేస్తున్నాను. ఇప్పుడంతా పొడి పొడిగా ఉంది, కాసేపు అవ్వగానే దీంట్లో అంతా నీళ్ళు వచ్చేస్తాయి. దీన్ని ఇలాగే మగ్గనిస్తే బీరకాయ మెంతికూర ఫ్రై వచ్చేస్తుంది. ఈ మధ్య ఆ వెరైటీ చాలాసార్లు అయ్యింది, అందుకని ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పప్పు వేసి వండుతున్నాను. పెసరపప్పు ఎక్కువ కాదు, కొంచెం లైట్గా. పెసరపప్పు వేసేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే ఇంకా నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు అది ఆ వాటర్తో ఈ పప్పు, ఆ కాయ ముక్కలు అన్నీ ఉడికిపోతాయి. లిడ్ పెట్టేసాను. 2 minutes తర్వాత ఇప్పుడు దీన్ని కలుపుతాను ఒకసారి. ఏ కర్రీస్లో అయినా కాస్త నూనె ఎక్కువగా పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాజ్ యూజువల్ నేను కొంచెం ఆయిల్ తక్కువగా వాడతాను, అయినా బాగానే ఉంటుంది. మీకు టేస్ట్ ఎక్కువగా కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ పోసుకోండి, హెల్దీ కావాలనుకుంటే ఆయిల్ తక్కువ పోసుకోండి, అంతే. ఆబ్వియస్గా ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఎక్కువ అన్నంకి తక్కువ కర్రీ పట్టుద్ది. ఒకవేళ మనం ఆయిల్ తక్కువ వేసుకుంటే కనుక మనం ఎక్కువ కర్రీని, ఉప్పు కారాలు కూడా కొంచెం తక్కువ వేసుకుంటే మనం కర్రీ ఎక్కువ కన్సమ్ చేయవచ్చు రైస్ కంటే కూడా. సో నూనె ఎక్కువ పోసుకుంటే ఖచ్చితంగా కొంచెం కర్రీకి ఎక్కువ అన్నాన్ని కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని కర్రీ ఎక్కువ తీసుకోవడం జరగదు. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో. అందుకని నేతి బీరలో అసలు నీళ్ళు కొంచెం కూడా యాడ్ చేయకుండా వండాలి. ఇలా నీళ్ళు పోసామంటే బీరకాయ కర్రీ సవసవగా ఉంటుంది. ఇది రైస్లోకిను చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకలాంటి తీయదనం ఉంటుంది. మెయిన్ దీని టెక్స్చర్, ఈ కలర్ ఉంది కదా, ఈ లైట్ గ్రీన్, ఇది చాలా బాగుంటుంది. కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది. దీంట్లో ఒకలాంటి స్వీట్నెస్ ఉంటుంది, దాంతో కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. ఇష్టమా? ఇప్పుడు కాస్త ఉప్పు వేసేసి, మనం పప్పు వేసాం కాబట్టి ఉప్పు వేసేస్తే పప్పు తొందర ఉడకదు, అందుకని పప్పు ఉడికాక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లి దించేస్తే కర్రీ రెడీ అయినట్టే.
ఈ వాటర్ ఎగిరే వరకు మనం ఇలాగే కుక్ చేసుకోవాలి. అందుకని కాసేపు మూత తీసి కుక్ చేసుకుంటే వాటర్ ఈజీగా ఇవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి వస్తుంది. మ్యాక్సిమం మనం 10 మినిట్స్లో కుక్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే దీని కుకింగ్ టైం చాలా తక్కువ, తొందరగానే ఉడికిపోతుంది. మా ఇంట్లో ఎక్కువగా ట్రెడిషనల్ వేలోనే వండుకుంటాము, ఎక్కువ మసాలాలు లేకుండా. అప్పట్లో అమ్మమ్మలు అమ్మ ఉండేలాగా అలాంటి రెసిపీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. దీంట్లో ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయాయి, ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది బీరకాయ పప్పు రెండును. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఈ నేతి బీరకాయ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ కనుక ఉంటే ఈ విత్తనం పెట్టుకున్నట్లయితే ఆన్లైన్లో దొరుకుతాయి మనకి నేతి బీర విత్తనాలు. ఇక్కడ అడుగు పెట్టేసింది చూసారా నీళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ దీంట్లో వాటర్, బీరకాయ నుండి వచ్చిన వాటర్ కూడా అంతా ఎగిరిపోయింది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా ఆయిల్ ఇట్లా పైకి తేలుతుంది. నేను తక్కువ వేసాను కాబట్టి ఇదిగో ఈ విధంగా స్టిల్ ఇది షైనీగా ఉంది చూడండి. అంటే మేబీ నేతి బీరలో నెయ్యి ఉండదు, కానీ ఆ వాటర్తో మనం వేసిన ఆయిల్ క్వాంటిటీ సరిపోతుంది, ఎక్కువగానే కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేతి బీరకాయ పెసరపప్పు మెంతికూర కర్రీ. సో తప్పకుండా ట్రై చేయండి. ప్లేస్ ఉంటే కనుక ఈ విత్తనం పెట్టుకోండి. సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయగలరు. దాదాపు 3 years నుండి మేము మా ఇంట్లో వచ్చిన, మా గార్డెన్లో వచ్చిన వెజిటేబుల్స్తోనే మేము కుక్ చేస్తున్నాము. చాలా తక్కువ బయట నుండి కొనడం. ఈ సీజన్లో ఏ కూరగాయ వస్తే ఆ కూరగాయకి సంబంధించిన మొక్కలు పెట్టేస్తాము. సీజనల్ వెజిటేబుల్స్ ఎక్కువగా మేము తింటూ ఉంటాము. ఆల్మోస్ట్ ఆర్గానిక్, అన్నీ ఆర్గానిక్కే ప్రిఫర్ చేస్తాము. సో మీరు కూడా ప్లేస్ ఉంటే తప్పకుండా కిచెన్ గార్డెన్ ట్రై చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ సాటిస్ఫాక్షన్. ఒక తృప్తి ఉంటుంది మన గార్డెన్లో నుంచి వచ్చిన వెజిటేబుల్స్తో మనం మన ఫుడ్ని తయారు చేసుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా అదొక మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్. గార్డెనింగ్ చేయడం అనేది మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్తో కూడుకుంది కాబట్టి, అండ్ దాని నుండి ప్రొడక్టివిటీ రావడంతో మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక మనిషి ఆనందంగా ఉండడానికి ఈ సాటిస్ఫాక్షన్ ఎంతో దోహదపడుతుంది కాబట్టి ట్రై చేయండి. అలాంటి అవకాశం లేని వాళ్ళు, మీకు నేతి బీరలు దొరికితే మాత్రం ఈ రెసిపీని బాగా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.